మన మధ్యలో ఉన్న సహోదరి కావ్య సంఘ చరిత్ర గురించి మనకి వివరిస్తారు. మనందరం సంఘ చరిత్ర గురించి తెలుసుకుందాం. దేవుని నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నిండు వందనాలండి. ఈరోజు లూథరన్ సంఘ చరిత్ర తెలుసుకుందాం. పూర్వం పోపులు లియో ఎక్స్ అధికారంలో సమాజం కొన్ని ఆచారాలను ఆచరించేది. ఒకడు తన పాపములను యాజకునికి చెప్పగా విని అవి క్షమించబడినవని యాజకుడు చెప్తాడు. ఇది ఒక ఆచరణ. పాప పరిహార పత్రికలు. ఒక మనిషి పాపము చేసిన తరువాత ఈ పత్రికలను కొనుగోలు చేసినచో వారి పాపములు క్షమించబడివని నమ్మేవారు. పాప పరిహార పత్రికలు అంటే ఒక మనిషి పాపం చేసేసి నరహత్య కానీ, దొంగతనం కానీ, వ్యభిచారం కానీ పాపాలన్నీ చేసేసి పాప పరిహార పత్రికలను కొనుక్కుంటే ఆ పాపానికి విముక్తి కలుగుతుంది అని అప్పుడు ఆచారంలో నమ్మేవాళ్ళు అనమాట. అప్పుడు అదొక ఆచారం. అయితే ఈ రెండు ఆచారాలకు ముఖ్య కారణం బైబిల్ అందరి దగ్గర లేకపోవడం, అలాగే యాజకుడు ఎలా చెప్తే అలా ప్రజలు అనుసరించేవాళ్ళు. అప్పుడు దేవుడు ఒక మనిషిని లేవనెత్తాడు. ఆయనే మార్టిన్ లూథర్ గారు. మార్టిన్ లూథర్ గారు ఆచారాలను ఎదిరించడానికి లా ఎడ్యుకేషన్ కూడా వదిలేసి థియాలజీ నేర్చుకోవడం స్టార్ట్ చేశారు. ఆ మార్టిన్ లూథర్ గారు ఆచారాలను వ్యతిరేకించడం మొదలుపెట్టాడు. దేవుని గూర్చిన సత్య సువార్తను ప్రకటించాడు. పాపాల కొరకు దుఃఖించి క్రీస్తునందలి విశ్వాసముంచిన ఎడల దేవుడు క్షమిస్తాడని, ఈ విశ్వాసము ద్వారా లభించే పాపక్షమాపణను అని చాటి చెప్పాడు. అంటే మనం పాపాల కొరకు మనం ప్రార్థన చేసి క్షమించి దేవుడి ఎదుట ఒప్పుకుంటే కదా మనకి పాప విముక్తి కలుగుతుంది. అలా ఇట్లా పాప పరిహార పత్రికలు కొనుక్కున్నచో లేకపోతే యాజకుడికి వెళ్ళి చెప్పినచో పాపాలు అనేవి పోవు కదా అని ప్రజలకు ప్రకటించడం జరిగింది. ఆ సమయంలో డొమినికాన్లు, అగస్టియన్లు, మతనాయకులు, కార్డినల్ పోపు, పవిత్ర రోమా చక్రవర్తి అందరూ ఏకమై లూథరన్కు వ్యతిరేకంగా నిలిచారు. లూథరన్ ఆ సమయంలో భయపడకుండా నేను చనిపోయినా పర్లేదు కానీ దేవుడి సువార్త మాత్రం వేరే తప్పుదారిలో వెళ్ళకూడదు అని ధైర్యంగా నిలబడ్డాడు. లూథరన్ కనిపిస్తే కాల్చివేయమని ఆజ్ఞ కూడా జారీ చేయబడినది. అయితే లూథరన్ రాసిన పత్రికలు, పుస్తకాలు, ఉత్తరాలంతటా వ్యాపించాయి. అలా 1521 సంవత్సరంలో క్యాథలిక్లు, లూథరన్లు వారి ఇష్ట ప్రకారం ఆరాధనలు చేసుకునే స్వాతంత్రం లభించింది. దేవుని వాక్యానికి విరోధమైన దేనినైనాను అంగీకరించక అని ప్రతిఘటించారు. అట్లా ప్రారంభమైన లూథరన్ సంఘము నానాటికి వర్ధిల్లుతూ దిశలుగా వ్యాపించింది. ఇట్లా లూథరన్ సంఘం అనేది స్టార్ట్ అయింది. భారతదేశంలో లూథరన్ సంఘ స్థాపన. 3 ఆచారాలను నమ్మే భారతదేశంలో సువార్త ప్రకటించాలి అని ఫాదర్ హయ్యర్ గారు కృషి చేశారు. మొదటిగా పాలకొండ, తిరుచునపల్లి, తంజావూరు, మద్రాస్ తదితర ప్రాంతాలను సందర్శించి నెల్లూరుకు ప్రయాణమై జూలై 31వ తేదీన గుంటూరుకి వచ్చారు. అనేక విద్యాలయాలను స్థాపించారు. కరపత్రాలను, సువార్త పుస్తకాలను పంపుతూ బోధ చేసి క్రైస్తవ సంఘాన్ని స్థాపించారు. అట్లా ప్రారంభమైన పరిచర్య నేటికి 6 సిద్ధులై శాఖోపశాఖలుగా విస్తరిస్తుంది. ఇప్పుడు మన క్రీస్తు రూపాంతర దేవాలయం యొక్క స్థాపన చూద్దాం. 1917వ సంవత్సరంలో స్వర్గీయ చల్లపల్లి పెద్దజంగయ్య గారిచే క్రీస్తు రూపాంతర దేవాలయము స్థాపించబడినది. ఈ యొక్క దేవాలయం స్థాపనకు ముఖ్య ఉద్దేశం నశించిపోతున్న వారికి సువార్తను అందించడం, అన్యజనులకు మధ్యలో దేవుని సువార్తను ప్రకటించాలి అనే నేపథ్యంతో ఈ దేవాలయాన్ని ప్రారంభించారు. ఫ్రమ్ 1917 to 2025 అంటే 108 సంవత్సరాల ఏళ్ల చరిత్ర ఈ సంఘానికి ఉందండి. అలాగే అనేక మంది దేవుని గురించిన సువార్తను తెలుసుకొని పాపాలను విడిచిపెట్టి మారు మనసు పొందారు. 2008వ సంవత్సరంలో చల్లపల్లి చిన్నజంగయ్య గారిచే పునర్నిర్మాణం జరిగింది.
ప్రారంభికులు గౌరవనీయులైన శ్రీ గుదిబండి వెంకటరెడ్డి గారు, శాసనసభ్యులు దుగ్గిరాల. అలాగే దాతలు డాక్టర్ శ్రీ చల్లపల్లి జంగయ్య గారు మరియు డాక్టర్ శ్రీమతి చల్లపల్లి కృష్ణకుమారి గారు. రూపకల్పన గౌరవనీయులైన డాక్టర్ శ్రీ బల్లు రామేశ్వరరావు గారు మరియు గౌరవనీయులైన శ్రీమతి బొల్లు రంగమ్మ గారు. కార్యనిర్వాహకులు గౌరవనీయులైన శ్రీ చల్లపల్లి ఠాగూర్ గారు మరియు గౌరవనీయులైన శ్రీమతి చల్లపల్లి భారతీదేవి గారు. కమిటీ చైర్మన్ కోగంటి రవిచంద్ గారు. అలాగే స్థానిక సంఘ కాపరి సిహెచ్ జక్రే గారు. 200 మంది సభ్యులచే దేవుణ్ణి ఆరాధిస్తున్న ఈ క్రీస్తు రూపాంతర దేవాలయం యొక్క చరిత్ర. చక్కగా వివరించారు. మన యొక్క చరిత్ర గురించి మనం తెలుసుకోనట, అదేవిధంగా మన పిల్లలకి తెలియజేయటం చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఇప్పుడు మన మధ్యలో ఉన్న యూత్ వారు ప్రత్యేకమైన పాట పాడతారు. ఈలాంటిదా యేసు ప్రేమ అనే పాట పాడుకుందాం. పెద్ద కీర్తనల పుస్తకం నుంచి 165వ పాట, చిన్న కీర్తనల పుస్తకం నుంచి 60వ పాట, ఈలాంటిదా యేసు ప్రేమ అని.